లీడర్స్ న్యూస్ కి స్వాగతం. రాజంపేట మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి రాజంపేట మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో ముఖ్య అతిథిగా రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ పోతుకుంట రమేష్ నాయుడులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజంపేట మున్సిపాలిటీలో పనిచేస్తున్న సఫాయి కార్మికులకు 60 సంవత్సరాల పైబడిన మహిళలకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం చాలా మంచి శుభ పరిణామమని, నిత్యం ప్రజల్లో తిరుగుతూ పరిసరాలను పరిశుభ్రం చేయడంలో వారికి ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వారందరికీ ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి వారికి మందులు పంపిణీ చేశామన్నారు. ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని రాజంపేట మున్సిపాలిటీని చెత్తరహిత మున్సిపాలిటీగా చేసేందుకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగేశ్వరరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ మరియు రవి, వైద్య సిబ్బంది, బీజేపీ నాయకులు రామ్ ప్రసాద్, కృష్ణ యాదవ్, రామ జగదీష్, పట్టుపోగుల ఆదినారాయణ, షబీర్ అహ్మద్, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ హీ సేవ కార్యక్రమంలో భాగంగా మనం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీజీ గారు ఇచ్చిన పిలుపు మేరకి స్వచ్ఛ భారత్ కింద మనం సేవా కార్యక్రమాలు జరుపుతున్నాము. భాగంగా జరుగుతున్న ఈ మెడికల్ క్యాంపుకు అధ్యక్షత వహిస్తున్న మెడికల్ సూపరింటెండెంట్ గారికి, అదేవిధంగా రాజంపేట మున్సిపల్ చైర్పర్సన్ పోలా శ్రీనివాసరెడ్డి గారికి, మన బీజేపీ నాయకులు రమేష్ నాయుడు గారికి, జగదీష్ గారికి, రాంప్రసాద్ గారికి, అదేవిధంగా యాదవ్ కృష్ణ యాదవ్ గారికి, ఇదే విధంగా నాతో పాటు ఎంతో కాలం పనిచేసిన షబీర్ అహ్మద్ అయితేనేమి ఎంతో కాలం దాదాపు 80 సంవత్సరాలు అందరూ కూడా చాలా పనిచేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసిన మెడికల్ సిబ్బంది, డాక్టర్స్కు, పాత్రికేయులకు, అదేవిధంగా సఫాయి కార్మికులకు, మున్సిపల్ సిబ్బందికి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, నిజంగా ఈరోజు దేశ ప్రధాని దేశమంతా పరిశుభ్రంగా ఉండాలా, గ్రామాలు కానీ పట్టణాలు కానీ అన్ని పరిశుభ్రంగా ఉంచాలి ఒక మంచి ఆలోచనతో స్వచ్ఛ భారత్ అని. ఎందుకంటే ప్రాంతం పరిశుభ్రతగా ఉన్నప్పుడు అందరూ కూడా ప్రజలంతా కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు, వారి ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. వారి ఆరోగ్యాలు కూడా బాగున్నప్పుడు గ్రామాలు బాగుపడతాయి, పట్టణాలు బాగుపడతాయి. ఈ దేశం ప్రగతి పథంలో ముందుకు సాగుతుంది. ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం, ఇందులో భాగంగా ముందుగా మెడికల్ క్యాంప్ వారు ఈ మెడికల్ క్యాంపులు నిర్వహించి, ఎందుకంటే పాపం ఈ సఫాయి కార్మికులు అనేవాళ్ళు చాలా చెదారం కావచ్చు, ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా పనిచేసి వాళ్ళు అనారోగ్యానికి గురవుతారని వాళ్ళ ఆరోగ్యవంతులుగా ఉంచేందుకోసం ముందుగా వారితోనే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ ఆఫీస్లో చేయడం చాలా అభినందనీయము. ఈ కార్యక్రమంలో కూడా ఇంకా బాగా క్యాంపులు నిర్వహించి అందరినీ కూడా ఆరోగ్యవంతంగా ఉంచేందుకు డిపార్ట్మెంట్ వారు కూడా బాగా చేయాలి. ఎందుకంటే భారతదేశం మీకు దేశ ప్రధాని అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారని ఎంతో పరితపిస్తున్నప్పుడు ఆయనకు అనుగుణంగా, ఆశయాలకు అనుగుణంగా మీరు కూడా ముందుకు పోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఎందుకంటే ఒక చిన్న కార్యక్రమమైనా పెద్ద కార్యక్రమమైనా ఎవరైనా ఒక ప్రజాప్రతినిధిగా అది అటెండ్ అయ్యి సూచనలు ఇంకా బాగా జరిగే విధంగా చేయాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. కాబట్టి ఇది చిన్నదా పెద్దదా ఏ ప్రభుత్వం చేసినా ఎవరు చేసినా మంచిగా మాట్లాడడం, వాళ్ళందరినీ కూడా ఆరోగ్యంగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది, ప్రజాప్రతినిధులపై కూడా ఉంది. కాబట్టి నిజంగా వేరే ఉన్నా కూడా నేను తప్పకుండా అటెండ్ అవుతాను. 10 గంటలకు అటెండ్ అయ్యి మీ కార్యక్రమంలో పాల్గొంటాను. మెడికల్ సూపరింటెండెంట్ గారికి నేను చెప్పడం జరిగింది, అందువల్ల నేను రావడం కూడా జరిగింది. ఈ కార్యక్రమం నన్ను కూడా భాగస్వామ్యం మీ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ జై ఈ సేవా కార్యక్రమంలో భాగంగా నేడు మన రాజంపేటలోని మన మున్సిపల్ కార్యాలయం దగ్గర మున్సిపల్ చైర్మన్ అధ్యక్షతన శ్రీనివాసరెడ్డి గారి అధ్యక్షతన సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారికి, హాస్పిటల్ సూపరింటెండెంట్ నాగేశ్వరరాజు గారికి, ఇతర వేదిక మీద ఉన్న మిత్రులకు, కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా నమస్కారం. సెప్టెంబర్ 17వ తారీఖు నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఒకటి యువకుల ద్వారా బ్లడ్ డొనేషన్ క్యాంపు, స్వచ్ఛ భారత్,
ఇట్లా సఫాయి కార్మికులు మరియు 60 ఏళ్ల పైబడిన మహిళలకు ఉచితంగా ఈ మెడికల్ క్యాంపు, తర్వాత చెట్లు నాటడం, అమ్మ పేరుతో చెట్టు నాటడం, ఇలా అనేక రకాల కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మన రాజంపేటలో ఈ సఫాయి కార్మికులకు మరియు 60 ఏళ్ల పైబడిన మహిళలకు ముఖ్యంగా ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం, దానికి మన హాస్పిటల్ సూపరింటెండెంట్ వారి స్టాఫ్ అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి ఈ నిర్వహించడం చాలా మంచి శుభపరిణామం. దేశంలో స్వచ్ఛ భారత్ మీద ఇప్పటికే 2014 అక్టోబర్ 2వ తేదీన నరేంద్ర మోడీ గారు నగరం కూడా చెత్తరహిత నగరంగా ఉండాలనే ఉద్దేశం వారు ఈ చేసిన ఈ మిషన్ ఒక చిన్న ఎగ్జాంపుల్. దాంట్లో అయితే ఎప్పుడైతే ఈ వ్యక్తిగత మరుగుదొడ్లు దాదాపు 2014 నుంచి 19 వరకు దాదాపు 100 మిలియన్ మరుగుదొడ్లు నిర్మించిన కారణంగా ప్రతి సంవత్సరం వచ్చే డయేరియా 2014-19కి సెన్సస్ తీసుకుంటే 3 లక్షల మంది మరణాలు తగ్గాయి. ప్రతి కుటుంబానికి యావరేజ్గా 50,000 రూపాయల హాస్పిటల్ బిల్స్ కూడా తగ్గినాయని ఒక సర్వే రిపోర్ట్ చెప్పింది. ఎందుకంటే అప్పుడు ఆరు బయటన అందరూ చొమ్ము తీసుకొని మరుగుదొడ్లు బయటికి వెళ్ళేవారు కాబట్టి దానివల్ల వచ్చే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా ఒక చైతన్య ఉద్యమంగా చేసి అందరికి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించడం జరిగింది. అట్లాగా ఇప్పుడు వాతావరణం విపరీతమైన టెంపరేచర్ పెరిగిన కారణంగా ప్రతి ఒక్కరూ కూడా చెట్లు నాటుతున్నాం, అవి సంరక్షించుకోవడం లేదు. కాబట్టి అమ్మ పేరుతో చెట్టు నాటితే ఆ చెట్టును తను సంరక్షించుకోవడానని ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది.